ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు వారి నామం పేరట మీ ಎಲ್ಲరికీ కూడా ఈ ఉదయకాల శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారా? మళ్ళా చాలా రోజుల తర్వాత ఈ మార్నింగ్ మన్నా అని దినదిన వాగ్దానం ద్వారా ఇలా కలుసుకోవడానికి కృపనిచ్చినటువంటి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞుడినై ఉన్నాను. మీరందరూ కూడా దేవుని కృపను బట్టి సంతోషంగా ఉన్నారని భావిస్తూ ప్రభుని గణపరుస్తూ ఉన్నాను. ఈనాటి మన వాగ్దానం, ఈ సెప్టెంబర్ నెలలో మనం ప్రవేశించాం. అయితే దేవుడు అంటా ఉన్నాడు, నేను మీకు తోడై ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనకు తోడై ఉంటే మనకు విరోధి ఎవడు? ఏది ఎంత మాత్రము మనల్ని ఏమీ చేయలేదు. ఆగస్టు వరకు కాపాడినటువంటి దేవుడు సెప్టెంబర్లో కూడా నడిపించారు. ఈ నెలంతా కూడా ఒక నూతనమైనటువంటి పరిస్థితుల మధ్య, దీవెనకరమైనటువంటి వాతావరణం మధ్య మన ప్రభు మనల్ని నడిపించును గాక. ఈరోజు మన వాగ్దానం, మన దేవుడు మనకి తోడై ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో, నీ కష్టంలో, నీ బాధలో, నీ వేదనలో, నీ ఒంటరితనంలో, నీ ఓటమిలో, కృంగిన సమయాల్లో నా దేవుడు నీతో ఉన్నాడు, భయపడొద్దు. బైబిల్ గ్రంథం మొత్తం మీద 365 సార్లు, సంవత్సరానికి 365 రోజులు, అంటే ప్రతిరోజు కూడా దేవుడు అంటా ఉన్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడొద్దని. ఈ వాగ్దానాన్ని చేత పట్టుకొని ధైర్యంగా ఉందాం. ప్రభు మాట మనల్ని నిలబెట్టి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు. ఆగస్టు నెలంతా కాపాడి సెప్టెంబర్ నెలలో ప్రవేశించడానికి కృపనిచ్చిన మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు స్కూల్స్కి వెళ్తున్నటువంటి బిడ్డలు, కాలేజెస్కి వెళ్తున్నటువంటి బిడ్డలు, పనులకు వెళ్తున్నటువంటి వారు, ఉద్యోగాలకి, బిజినెస్కి వెళ్తున్నటువంటి వారందరితో మీ దివ్య సన్నిధి తోడుగా ఉండను గాక. ప్రస్తుత వాతావరణ మార్పుల వల్ల కలుగుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ మీరు నాకు ఇచ్చిన అధికారంతో బంధిస్తున్నాను. అందరికీ మంచి ఆరోగ్యం, దీవెనకరమైనటువంటి ఆరోగ్యం అనుగ్రహించబడును గాక. తినే ఆహారం, పీల్చే గాలి, త్రాగే నీరు పవిత్రపరచండి. ప్రతి ఒక్కరితో మీ దివ్య సన్నిధి తోడుగుంచమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తిరిగి మరలా రేపు కలుద్దాం. అంతవరకు నా దేవుని సన్నిధి సదా మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.